వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, 2 దశాబ్దాల క్రితం, అంటే ఇది నేను చెబుతున్న మాట కాదు, చరిత్ర చెబుతున్నటువంటి వైద్యారోగ్య రంగంలోనే చరిత్ర చెప్పినటువంటి వాస్తవాలను నేను చెప్తున్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగ విధానం వైద్య ఆరోగ్య శాఖలో సరైన పద్ధతి కాదు అని CITU అనుబంధంగా ఉన్న యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వారిని క్రమబద్ధీకరించాలని వారి కోసం అహర్నిశలు శ్రమించినటువంటి ఉద్యోగ సంఘం CITU అనుబంధంగా ఉన్న ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి రెగ్యులరైజేషన్ కోసం ఈ ఉద్యోగ సంఘం చేసినటువంటి కృషి ఫలితం గత ప్రభుత్వంలో అనేక మంది రెండవ ఏఎన్ఎంస్గా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయ ఉద్యోగ వ్యవస్థలో ఆరోగ్య కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఇది వాస్తవం. దీనికి గాను ఈ ఉద్యమ సంఘమైనటువంటి ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం వారి కోసం, వారి అర్హత కోసం ఒక ప్రత్యేకమైన శిక్షణ శిబిరమును స్థాపించి ఉచితంగా వారిని అందులో ఉత్తీర్ణతను అయ్యేలా 98% మంది ఉద్యోగులు ఉత్తీర్ణత సాధించి సచివాలయ వ్యవస్థలోకి వచ్చారు. అటుపిమ్మట వారందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా అవతరించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో వారి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకుని వచ్చారు. ఇది చాలా సహేతుకమైనది కాదు, రాజ్యాంగ విరుద్ధమైనది అని మేము నొక్కి వక్కాణించి అప్పటి ప్రభుత్వాలకు అనేక మారులు ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాము కూడా. కట్ చేస్తే ప్రస్తుత పరిస్థితులలో వాళ్ళందరినీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనికి మిళితం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో అనేక పోరాటాలు చేశాం. మధ్యస్థంలో 143 అనేటువంటి ఒక జీవోని తీసుకొని వచ్చి అప్పటి ప్రభుత్వం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 14 మందినే పరిమితం చేయాలి అని చెప్పేసి నిబంధన తీసుకొచ్చారు. ఇది కూడా విరుద్ధమైనది అని మేము ఆగస్టు నెలలో 5 ఏళ్ల క్రితం విజయవాడలో ఆమర నిరాహార దీక్ష చేశాము. మద్దతు కోసం అప్పట్లో పేరునికి కన్నా మేము చాలా సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులను మాకు సానుకూలంగా మీరు మద్దతుకి రండి అని చెప్పానంటే వస్తాను అని చెప్పి ముఖం చాటు వేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేకులు కలరు. వాళ్ళది ఇది కూడా చరిత్ర చెప్తున్న నిజం. ఇకపోతే సచివాలయ ఉద్యోగ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏఎన్ఎంస్ని ఖచ్చితముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనికి మిళితం చేయాలని అనేక మారులు మేము ఉద్యమించాం. ప్రత్యేకించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మహిళా నాయకత్వం ఎవరైతే ఉన్నారో నేను ప్రధానంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. CITU జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బేబీ రాణి గారికి, అలాగే రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అయినటువంటి ఏవి నాగేశ్వరరావు గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి మా సంఘం తరఫున
కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అలుపెరగనటువంటి ఉద్యమాన్ని వారు చేశారు. అదే సందర్భంలో కూడా మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచారు. నేను మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేయవలసిన పరిస్థితి. శ్రీమతి నీరజ గారు, నాగవరలక్ష్మి గారు, రాష్ట్ర నాయకురాయలు ప్రభారాణి గారు, ప్రియదర్శిని గారు, శ్రీదేవి, ఇలా ఈ మహిళా నాయకులందరూ కూడా ఉద్యోగులను రెగ్యులర్ చేసి, అంటే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనికి మిళితం చేయాలని అనేక దఫాలుగా వైద్యారోగ్య శాఖ డిఎంఎన్హెచ్ఓ గారిని, అలాగే రాష్ట్ర సిఎఫ్డబ్ల్యూ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారికి అనుదపాలుగా వాళ్ళు వినతులు సమర్పించారు, ఉద్యమాలు చేశారు. ఇంచుమించు 350 మంది పైచిలుక ఉద్యోగులతో డిఎంఎన్హెచ్ఓ కాకినాడ కార్యాలయంలో ఉద్యమాలు నిర్మించారు. దిస్ క్రెడిట్ గోస్ టు టోటల్లీ ఉమెన్ లీడర్షిప్ ఆఫ్ సిఐటియు. ఇకపోతే ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి ఏదైతే ఈ మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి లిస్ట్, సీనియారిటీ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రారంభానికి ప్రధాన కారణము రాష్ట్ర నాయకత్వము, ఇక్కడ జిల్లా నాయకత్వము గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవటం, రాష్ట్ర ఉన్నతాధికారులను కలవటం, మా నాయకత్వం వారి నుండి ఫోన్ కాల్స్ డిఎంఎన్హెచ్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పారు. ఆలసత్వానికి గల కారణం మీరు ఎందుకు మీ నిర్లక్ష్య ధోరణి, అంటే ఒక వర్గము డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక వర్గము ఖచ్చితంగా అధికారులు తప్పుదోవ పట్టించేటువంటి ప్రక్రియను చేసింది. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను, కాకినాడ జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నటువంటి అనేకులు ఉన్నారు. అందరూ అని నేను అనను, కొంతమంది వారి వలన అధికారులను చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. జిల్లా స్థాయి అధికారులను రాష్ట్ర స్థాయి అధికారుల ముందు తలదించుకునే విధంగా ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక వర్గము చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చేయండి. ఏది ఏమైనప్పటికీ శుభ పరిణామం ఏంటంటే మొన్నటి యొక్క రాష్ట్ర నాయకత్వం నుండి గౌరవ జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా నుండి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ వారికి ఇచ్చినటువంటి ఫోన్ కాల్స్ ద్వారా, లేకపోతే వారికి ఇచ్చినటువంటి సందేశాలు, వారికి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నావో వాటన్నిటిని పురస్కరించుకొని ఈరోజు 50 మంది ఆరోగ్య కార్యదర్శులు సచివాలయం నుండి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మిళితమవుతున్నారు. మేము ఇంకొక అంశాన్ని డిమాండ్ చేస్తున్నాం. పూర్తి డిడిఓ పవర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య ఆరోగ్య శాఖకు పరిమితం అయ్యేటట్టుగా కూడా ఈ చర్యలు, ఈ కార్యక్రమం జరగాలి. ఆ విధమైన ఆదేశాలు కూడా రాష్ట్ర అధికార యంత్రాంగం ఇవ్వాలన్నది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ సందర్భంగా నేను రాష్ట్ర అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా వారిని సక్రమమైనటువంటి పద్ధతిలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా గౌరవ వైద్యారోగ్య శాఖ మంత్రి గారు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అవినీతికి పాల్పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అంశాలు మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే
వారి మీద మేము ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో ఒక వర్గపు వారు అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో మేము ఈ విషయాల మీద స్పష్టంగా నేను అధికార యంత్రాంగం వారికి తీసుకొని వెళ్తున్నాను. ఎప్పుడు ఈ వైద్యారోగ్య శాఖలోకి సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు మిళితమైపోయిన తర్వాత ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో నియామకాలు చేపట్టాలనేటువంటి పరిస్థితి ఉండాలని సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి సచివాలయ ఆరోగ్య కార్యదర్శుల సంఘము, ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘము వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ మీ పాత్రను మీరు పోషించాలి. నిబంధనలకు విరుద్ధముగాను లేదా మరి ఏ ఇతర విధమైనటువంటి అవినీతికి పాల్పడకుండా మీరందరూ సక్రమైన పద్ధతిలో ఈ చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాలని, కృషి చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రధానంగా ఇంకొక అంశాన్ని ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘమైనటువంటి మా యొక్క సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చీకట్ల శ్రీనివాస్ గారి యొక్క కృషి అమోఘమైనది, చాలా విలువైనది. వారు అహర్నిశలు శ్రమించారు, పరిశ్రమించారు. చక్కనైనటువంటి లిస్టుని రూపకల్పన చేయటంలో జిల్లా యంత్రాంగానికి ఎంతగానో దోహదపడ్డారు. ఇది కూడా వాస్తవము, ఇది కూడా చరిత్ర. కనుక మిత్రులారా, నేను సచివాలయ ఆరోగ్య కార్యదర్శులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూనే ఈ ప్రక్రియను జిల్లా వైద్యారోగ్య శాఖ కాకినాడ వారు సత్వరమే అమలు చేసి వారి యొక్క నిబద్ధతను నిజాయితీని నిరూపించుకోవలసిందిగా నేను వారిని సవినీయంగా వేడుకుంటూనే ఉన్నాను. అవినీతికి తావులేనటువంటి వ్యవస్థను మీరు నిర్మించండి అని ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాము. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకొని వెనువెంటనే వారు గౌరవ డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వటం ద్వారా నేను ప్రత్యేకించి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి షణ్మోహన్ గారికి యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ త్వరలో పిహెచ్సిలో మిళితమవుతున్నటువంటి ప్రతి ఆరోగ్య కార్యదర్శులకు నేను ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకొక ప్రధానమైన అంశం నేను ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. కాకినాడ డిఎంహెచ్ఓ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నటువంటి కొంతమంది వారిని నేను గౌరవ వైద్యారోగ్య శాఖ మంత్రి వారి దృష్టికి నేను తీసుకుని వెళ్ళడానికి మా సంఘం తీర్మానించుకుంది. గతంలో జరిగినటువంటి అవినీతిని, ప్రస్తుతం ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను కూడా వారికి వివరించి చెప్పే పరిస్థితి. నిన్నే నేను చెప్పాను. ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి వారి వర్గం వారు ఆ విషయాలన్నీ కూడా నేను క్రోడీకరించాను. దీని మీద ఒక డ్రాఫ్ట్ జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ న్యాయశాఖకు కూడా మేము పంపిస్తున్నాము. వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులకు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పంపిస్తున్నాము. జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా నిర్వహించాలి అనేటువంటి అంశం మీద కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ అందరికీ కూడా ఉద్యోగులందరికీ ఇది మహిళలు సాధించుకున్న విజయముగా నేను యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి మహిళా నాయకత్వము మొత్తం రాష్ట్రంలోను జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది దళారులు, కొంతమంది కుయుక్తుదారులు
దీనిని వారేదో సాధించామని చెప్పుకొని తిరుగుతున్నారంటే హాస్యాస్పదముగా నేను అభివర్ణిస్తూ మరొక్కసారి మా మహిళా నాయకత్వానికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు డిఆర్ అత్తన్ రాజు. ధన్యవాదములు.